డియర్ ఇగ్నో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగ్నో అప్డేట్స్ తెలుగు. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆన్లైన్ ప్రోగ్రామ్స్కి ఎగ్జామ్ నోటిఫికేషన్ ఫైనల్లీ రిలీజ్ అయింది. ఇది కొన్ని నెలల నుంచి ఆన్లైన్ స్టూడెంట్స్ వెయిట్ చేస్తున్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, అసలు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది, అసలు ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా అని. ఫైనల్లీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది ఆన్లైన్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి. ఓడిఎల్ మోడ్ స్టూడెంట్స్ డిసెంబర్ ఎగ్జామ్స్ రాసేశారు, అలాగే దాని తర్వాత జూన్ ఎగ్జామ్స్ కూడా రాసేశారు, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. కానీ ఓఎల్ మోడ్ స్టూడెంట్స్కి మాత్రం ఇంతవరకు సరిగా డిసెంబర్ ఎగ్జామ్సే జరగలేదు. ఇది చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఫైనల్లీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ నోటిఫికేషన్లో చాలా విషయాలు కొత్తగా ఉన్నాయి, కొంచెం స్టూడెంట్స్ అందరూ తెలుసుకోవాల్సి ఉన్నవి. నేను వాటన్నిటిని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అయితే స్కిప్ చేయకండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలిజిబిలిటీ గురించి కానివ్వండి, ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ గురించి కానివ్వండి, ఎగ్జామ్ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలని, కన్ఫర్మేషన్ ఎలా చెక్ చేసుకోవాలి ఫిలప్ చేసిన తర్వాత, ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ కనుక చూసారంటే మీరు ఎగ్జామినేషన్ ఫామ్ లింక్ ఫర్ సిఓఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఫర్ టీఈఈ డిసెంబర్ 2021 అని చెప్పి ఇక్కడ ఇచ్చినారు. 2021 సంవత్సరం డిసెంబర్ ఎగ్జామ్స్కి గాను ఆన్లైన్ అప్లికేషన్ ఎగ్జామ్ కోసం ఓపెన్ అయ్యింది. అయితే ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది స్టూడెంట్స్కి ఇప్పటికీ డౌట్ ఉంది, ఆన్లైన్ ప్రోగ్రామ్స్కి ఎగ్జామ్స్ ఆన్లైన్లో జరుగుతాయా ఆఫ్లైన్లో జరుగుతాయని చెప్పి. ఇక్కడ మీకు బ్లూ కలర్ హైలైట్ చూసారంటే క్లియర్గా చెప్పారు, స్టూడెంట్స్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే పెన్ అండ్ పేపర్ టెస్ట్ అయినా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం. మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసే టైంలో మీకు ఇష్టమైన ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో స్టూడెంట్స్ చాలామంది మా దగ్గర కంప్యూటర్ లేదు, ల్యాప్టాప్ లేదని టెన్షన్ పడే వాళ్ళందరూ కూడా పెన్ అండ్ పేపర్ తీసుకోండి. లేదు మేము మేనేజ్ చేయగలము, ఆన్లైన్ టెస్ట్ కంప్యూటర్ పెట్టుకుని చేయగలం అనేవాళ్ళు సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తీసుకోండి. ఇక వెన్యూ అండ్ స్కెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బీ మెన్షన్ ఇన్ ద హాల్ టికెట్. మీకు ఎక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ ఇస్తారు అనేది మాత్రం మీకు హాల్ టికెట్లో మెన్షన్ చేస్తారని చెప్తున్నాను. అయితే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయడానికి 26 ఆగస్ట్ నుంచి 10th సెప్టెంబర్ వరకు టైం ఇచ్చారు. 10th సెప్టెంబర్ లాస్ట్ డేట్గా టైం ఇచ్చారు. అయితే ముఖ్యంగా స్టూడెంట్స్కి తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోర్స్కి మినిమం టైం పీరియడ్ అనేది కంప్లీట్ అయి ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇగ్నోలో ఉన్నప్పుడు డిగ్రీ అయితే 1 year, సర్టిఫికేట్ కోర్స్ అయితే 6 months, సెమిస్టర్ బేస్డ్ కోర్స్ అయితే కూడా 6 months, ఇలా మినిమం టైం డ్యూరేషన్ కంప్లీట్ అయితేనే మీరు ఎగ్జామ్స్ రాయడానికి ఉంటుంది. తర్వాత రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అసైన్మెంట్స్ ఖచ్చితంగా సబ్మిట్ చేసి ఉండాలి ఎగ్జామ్స్కి ముందుగానే, లేకపోతే ఎగ్జామ్స్కి పర్మిషన్ ఉండదు. తర్వాత మీ డిగ్రీ టైం అనేది ఎక్స్పైర్ అవ్వకుండా ఉండాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి 200 రూపీస్ పర్ కోర్స్ ఉంటుంది. ప్రాక్టికల్కైనా సరే, థియరీ కోర్సెస్కైనా, ల్యాబ్ కోర్సెస్కైనా అన్నిటికీ కూడా 200 రూపీస్ పర్ కోర్స్ ఉంటుంది. ఇది సేమ్ ఓడిఎల్ మోడ్ లాగే పెట్టారు, ఎటువంటి చేంజ్ అయితే లేదు. అయితే ఒక ఎర్రర్ అయితే వస్తుంది ఇక్కడ చాలామంది స్టూడెంట్స్కి. ఇప్పుడు ఆల్రెడీ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు, మీరు ఎగ్జామ్ ఫామ్ ఫిలప్ చేసే టైంలో మీ కోర్సు కనిపించకపోవటం, లేకపోతే మీ కోర్సు వ్యాలిడ్ లేదు, ఎక్స్పైర్డ్ అని చెప్పడం లాంటి ఎర్రర్స్ అయితే వస్తున్నాయి. ఇలాంటి ఎర్రర్స్ కానీ మీకు వచ్చినట్లయితే, అంటే మీరు ఫామ్ ఫిలప్ చేసేటప్పుడు మీకు కావాల్సిన సబ్జెక్ట్ చూపించకపోవడం డ్రాప్ డౌన్లో, అలాగే మీ కోర్స్ కనుక ఎక్స్పైర్ అయిపోయింది, మీరు ఫిల్ చేయలేరు ఎగ్జామ్ ఫామ్ అనే ఎర్రర్స్ కానీ వచ్చినట్లయితే, ఇక్కడ స్క్రీన్ మీద చూసారంటే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చారు, నెంబర్ ఇచ్చారు. iopsupport@ignoonline.ac.in అనే ఈమెయిల్ ఐడికి మీరు ఈమెయిల్ చేయవచ్చు, లేదంటే 01129572322కి కాల్ కూడా చేయవచ్చు. ఇలాంటి ఎర్రర్ వచ్చిన స్టూడెంట్స్ వెంటనే లేట్ చేయకుండా ఈ కాంటాక్ట్ నెంబర్ కానీ ఈ ఈమెయిల్ ఐడిని కానీ ఫాలో అయ్యి మీరు మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళకి కొన్ని డేస్ ఆఫ్ టైం పడుతుంది కాబట్టి ఈ ప్రాబ్లం క్లియర్ చేసుకోవడానికి వెంటనే ఓఎల్ మోడ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ ఫామ్ని చెక్ చేసుకోండి. స్టెప్స్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ఫామ్. ఎగ్జామినేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలో చూద్దాము. ఓడిఎల్ మోడ్కి ఓఎల్ మోడ్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఫామ్ ఫిల్ చేసే విధానంలో. అవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేజర్గా. ఒకటి వచ్చేసి, మీరు ఎగ్జామ్ ఫామ్ని ఫిలప్ చేసే టైంలో ఒకేసారి మీ సబ్జెక్ట్స్ అన్ని సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ ఫామ్ని ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓడిఎల్ మోడ్లో లాగా ఒకసారి కొన్ని అలా కావాలంటే చేసుకోవచ్చు ఓడిఎల్ మోడ్లో, కానీ ఓఎల్ మోడ్లో మాత్రం ఆ ఫెసిలిటీ లేదు. అన్ని సబ్జెక్ట్స్ని ఒకేసారి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజ్ వన్స్ పెయిడ్ విల్ నాట్ బి అడ్జస్టెడ్ ఆర్ రిఫండెడ్. మీరు ఎగ్జామ్స్ రాసినా రాయకపోయినా వన్స్ మీరు ఫీజు పే చేశారంటే ఆ సెట్ ఆఫ్ ఎగ్జామ్స్కి ఆ ఫీజు వెళ్ళిపోయినట్టే, మీకు మళ్ళీ అడ్జస్ట్ చేయడానికి కుదరదు. మీరు డెబిట్ కార్డ్ ద్వారా, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా, క్రెడిట్ కార్డ్ ద్వారా ఫీజుని అయితే పే చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫామ్ ఫిలప్ చేసి మీరు పేమెంట్ స్టేజ్కి వెళ్ళే ముందు సమరీ లాగా మొత్తం డీటెయిల్స్ చూపిస్తుంది. ఆ సమరీని ప్రాపర్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే పేమెంట్కి ప్రొసీడ్ అవ్వండి. ఇక చాలామంది స్టూడెంట్స్కి ఇంటర్నెట్ ఇష్యూ వల్ల కావచ్చు, బ్యాంక్ ఇష్యూ వల్ల కావచ్చు, పేమెంట్ పే చేసిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ అయితే రాదు, కానీ మనీ మాత్రం కట్ అవుతాయి. ఇలాంటి కేసెస్లో మీకు ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఒకటి ఇచ్చారు చూడండి. ఈ సెర్చ్ ఆప్షన్ కనుక క్లిక్ చేసుకుంటే
మీకు ఇలా ఫామ్ ఓపెన్ అవుతుంది. మీ ఎన్రోల్మెంట్ నెంబర్ని, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి చెక్ చేసుకుంటే మీ ఎగ్జామినేషన్ ఫామ్ని చెక్ చేసుకోవచ్చు. కానీ ఈ ఎగ్జామినేషన్ ఫామ్ యాక్టివేట్ అవ్వడానికి 3 days టైం పడుతుంది, వెంటనే అయితే యాక్టివేట్ అవ్వదు. సో స్టూడెంట్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు టెన్షన్ పడద్దు, ఏమైంది అని చెప్పి 3 days తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే మీరు పేమెంట్ పే చేయగానే వెంటనే మీకు ఒక అక్నాలజ్మెంట్ లాగా వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర రిఫరెన్స్గా పెట్టుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ ఎగ్జామినేషన్ ఫామ్ గురించి కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఏమున్నా సరే కానీ టర్మ్ అండ్ ఎగ్జామ్ @igno.ac.in మీరు మెయిల్ చేయవచ్చు. iopsupport@ignoonline.ac.inని CCలో పెట్టి మీరు మీ మెయిల్స్ని పంపించుకోవచ్చు. మీకు ఇమ్మీడియట్ యాక్షన్ అయితే వస్తుంది. పేమెంట్ ప్రాబ్లం గురించి కానీ, సబ్జెక్ట్ ప్రాబ్లం గురించి కానీ, టెక్నికల్ ఇష్యూస్ ఏమున్నా సరే మీరు వీళ్ళకి ఈమెయిల్ చేయవచ్చు. అయితే మీరు ఈమెయిల్ రాసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ ఎన్రోల్మెంట్ నెంబర్, మీ ప్రోగ్రామ్ కోడ్, మీరు ఎంత అమౌంట్ పే చేశారని డీటెయిల్స్ మాత్రం మెన్షన్ చేయండి. ఓకే, ఇవన్నీ మేజర్గా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇక ఎగ్జామినేషన్ ఫామ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ డిక్లరేషన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ ప్రోగ్రామ్ కోడ్ ఎంటర్ చేస్తారు. ప్రోగ్రామ్ కోడ్ అంటే మీకు ఉంటుంది BTS అని కానీ, లేకపోతే MAW అని కానీ, MAD అని కానీ, అట్లా మీ కోర్స్ కోడ్ ఉంటుంది కదా, ప్రోగ్రామ్ కోడ్, దాన్ని పెడతారు. ఇక్కడ మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఎంటర్ చేస్తారు. చాయిస్ ఆఫ్ ఎగ్జామ్ మోడ్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ తీసుకోవచ్చు, లేదంటే పెన్ అండ్ పేపర్ మోడ్ కూడా తీసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ కంఫర్ట్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే చెప్పాలంటే ఇది మంచి అడ్వాంటేజ్గా చెప్పొచ్చు. స్టూడెంట్స్ ఎక్కడున్నా సరే డిగ్రీ చేయాలి అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం కష్టం కాబట్టి ఇలా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎగ్జామ్ రాసుకోవడం చాలా బాగుంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే హ్యాపీగా మీరు ఆన్లైన్ కోర్స్ జాయిన్ అయ్యి మీరు ఆన్లైన్లోనే మీ డిగ్రీని ఫినిష్ చేసుకోవచ్చు. లేదు ఈ కంప్యూటర్ అంతా నాకు ఐడియా లేదు, నాకు తెలియదు, నేను హ్యాపీగా పెన్ అండ్ పేపర్ నాకు ఇష్టమో కూర్చొని రాసుకుంటామంటే కూడా ఆప్షన్ ఇచ్చారు. ఇది మాత్రం ఒక బెస్ట్ మూవ్ ఇగ్నో యూనివర్సిటీ నుంచి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్ సిటీ ఎక్కడ అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు ఇష్టమైన సెంటర్ సిటీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే ఎగ్జామ్ సెంటర్ మాత్రం మీకు హాల్ టికెట్లో మెన్షన్ చేస్తామని చెప్పారు. ODL మోడ్లో లాగా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో మళ్ళీ చెప్తున్నాను, 200 రూపీస్ పర్ సబ్జెక్ట్ మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అసైన్మెంట్స్ మొత్తం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అసైన్మెంట్స్ మొత్తం ఆన్లైన్లోనే సబ్మిట్ చేయాలి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఈ ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు మీ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. నా దగ్గర లాగిన్ డీటెయిల్స్ లేవు కాబట్టి నేను చూపించలేకపోతున్నాను. మీరు లాగిన్ అయిన తర్వాత మీ ఏ సబ్జెక్ట్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్స్ మొత్తాన్ని అన్నింటినీ ఒకేసారి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు, అంటే పేమెంట్ స్టెప్కి వెళ్ళొచ్చు. పేమెంట్ స్టెప్కి వెళ్ళే ముందు మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోండి, సబ్జెక్ట్ సెలెక్షన్ కరెక్ట్గా ఉందా లేదా, మీ మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా రాయాలనుకుంటున్నారు అనేది కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ప్రాపర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడే మీరు ఈ పని చేసుకోండి. ఎందుకంటే పేమెంట్ చేస్తారు కాబట్టి మీకు ఎలాగూ ఇక్కడ స్టేటస్ నేను చెప్పాను కదా, ఇక్కడ స్టేటస్ చూపిస్తుంది. ఈ లింక్స్ అన్నీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? సో ఆన్లైన్ స్టూడెంట్స్ అందరూ మిస్ కాకుండా ఎగ్జామ్ ఫామ్ ఫిలప్ చేసుకోండి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవటం స్టార్ట్ అవ్వండి. ఓకే, ఆల్ ది బెస్ట్, సీ యూ నెక్స్ట్ వీడియో. మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి.